సమ్మర్ హాలిడేస్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. నెక్స్ట్ వీక్ స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో ఫ్యామిలీ తోటి షిర్డీకి వెళ్ళాం. షిర్డీ సాయి దర్శనం అవ్వగానే మళ్ళీ అందరూ వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఒకవేళ 2-3 రోజుల టైం మీకు ఉంది అంటే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చుట్టుపక్కల ఎన్నో ప్లేసెస్ ఉన్నాయి. దర్శనం అవ్వగానే దగ్గరలోనే ఉన్న సాయి హెరిటేజ్ విలేజ్కి వెళ్ళొచ్చు. సాయిబాబా జీవితంలో జరిగిన సంఘటనలను తెలిపే అనేక శిల్పాలు ఇక్కడ తయారు చేయబడ్డాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ప్లేస్ దీక్షిత్వాడ మ్యూజియం. బాబా పాదరక్షకులు, వంట పాత్రలు మొదలైన ఎన్నో వస్తువులు ఉన్నాయి. షిర్డీ నుంచి 90 కిలోమీటర్స్ దూరంలో నాసిక్. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసాడన్న కారణంగా దీనికి నాసిక్ అన్న పేరు వచ్చింది. నాసిక్ కి దగ్గరలోనే గోదావరి నది జన్మస్థానం కూడా ఉంది. ఇక త్రయంబకేశ్వర ఆలయం దేశంలో ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రాలలో ఒకటి. ఇక షిర్డీ నుంచి 106 కిలోమీటర్ల దూరంలో ఔరంగాబాద్. ఇక్కడ ప్రధాన ఆకర్షణ కృష్ణేశ్వర్ దేవాలయం, శివుని జ్యోతిర్లింగ క్షేత్రం. ఇంకొకటి మినీ తాజ్మహల్ గా పేరొందిన బీబీకా మక్బారా. ఔరంగాబాద్ కి దగ్గరలోనే అజంతా ఎల్లోరా కేవ్స్ ఉంటాయి. తప్పకుండా విజిట్ చేయండి. షిర్డీకి 73 కిలోమీటర్స్ దూరంలో శనిశింగనాపూర్. ఇక్కడ వింత ఏమిటంటే ఏ ఇంటికి తలుపులు ఉండవు. కాదు తలుపులు పెట్టరు. మీరు అడ్వెంచర్స్ చేయాలి అనుకుంటే మాత్రం పేమ్గిరి విజిట్ చేయండి. అక్కడ ఫోర్ట్ బాగుంటుంది, బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడ మర్రి చెట్టులు చాలా ఫేమస్.